సమాచార లోపం నేడు యువతను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల వివరాల కోసం ఎంతో శ్రమించాల్సి వస్తోంది. నిపుణులను సంప్రదించడం సహా అంతర్జాలాన్ని జల్లెడ పట్టాల్సిన పరిస్థితి. తాము కూడా ఎదుర్కొన్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ యువ బృందం నడుం కట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులకు కావలసిన సర్వ సమాచారాన్ని అందించే వెబ్సైట్ను రూపొందించింది. స్వయంగా ఉపాధి సృష్టించుకునే మార్గాన్ని విద్యార్థులకు చూపిస్తున్న ఒంగోలుకు చెందిన యువ బృందంపై ప్రత్యేక కథనం. లక్ష్యం ఉంటుంది, సాధించాలనే కసి ఉంటుంది, గమ్యాన్ని చేరుకునే మార్గాలే అస్పష్టం. దేశంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. వేలుతో చూపిస్తే కొండను ఎక్కే ఉత్సాహం ఉన్న యువశక్తికి సమాచార సాయం కరవవుతోంది. వృత్తి విద్యా కోర్సులు, సాంకేతిక నైపుణ్యం పెంచుకునే మార్గాలు, ఉద్యోగ అవకాశాలు, ఇలా ఒక్కో విషయం తెలుసుకోవడానికి శ్రమ పడకుండా దారి చూపుతోంది రీసెర్చ్ జర్నీ వెబ్సైట్. విద్యార్థులు, ఉద్యోగ ఆశావహకులకు కావలసిన సర్వ సమాచారాన్ని ఒకే చోట అందిస్తోన్న వెబ్సైట్ రీసెర్చ్ జర్నీ. 300 సాంకేతిక నైపుణ్య కోర్సులు, 40 రకాల గ్రాడ్యుయేషన్ కోర్సులు సహా పోటీ పరీక్షల వివరాలు ఈ వెబ్సైట్ లో పొందుపరిచారు. అలాగే వ్యక్తిత్వ వికాస సదస్సులు, కళారంగానికి చెందిన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఏ రంగాల్లో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఎలా ఆయా రంగాల్లోకి ప్రవేశించాలనే ప్రశ్నలకు ఈ వెబ్సైట్ లో సమాధానం దొరుకుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైజింగ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడి ఆలోచనకు ప్రతిరూపమే రీసెర్చ్ జర్నీ వెబ్సైట్. సమాచార లోపం సమస్య విద్యార్థులకు ప్రతిబంధకం కాకూడదనేదే ముఖ్య ఉద్దేశం. సో ఏదైనా కానీ అల్టిమేట్గా ఒక రీసెర్చ్ మీద వర్క్ చేయాలనేది నా ప్లాన్. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక రీసెర్చ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. కానీ నేను వెళ్ళిన ప్రతి చోట నాకు ఒకటే ప్రాబ్లం ఫేస్ అయింది. సో అడిగినా చెప్పేవాళ్ళు లేరు. ఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని మీద ఫర్దర్గా వర్క్ ఎలా చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, సో ఎక్కడికి వెళ్తే నీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఓన్లీ చదువు ఒక్కటేనా లేకపోతే మనం ఫర్దర్గా ఏదైనా డెవలప్ చేసి అది సొసైటీకి అందించలేమా అన్న ఒక ఆలోచన వచ్చింది. దాని తర్వాత సో మా ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నాము. ఈ నేమ్తో వచ్చేసి జర్నీ అని మేము స్టార్ట్ చేశాము. వెబ్సైట్ రూపకల్పన సహా నిర్వహణ కోసం తమ ప్రతిభకు బహుమతిగా లభించిన నగదును పెట్టుబడిగా ఈ యువ బృందం ఉపయోగిస్తోంది. ఢిల్లీకి చెందిన నేచర్ టాలెంట్ అకాడమీ నుంచి లభించిన 50,000 నగదు వెబ్సైట్ అభివృద్ధికి రీసెర్చ్ బృందం వినియోగిస్తోంది. ప్రతి ఒక చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కావాలి ప్రతి ఒక్కరికి. సో మీ అందరం కూడా హైలీ మోటివేటెడ్ స్టూడెంట్స్. మీ అందరూ ఏం చేశామంటే ఇన్ ద సెన్స్ మేము వివిధ కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మా టీం అందరూ కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలిచిన వాళ్ళ టీం అందరం కూడా అక్కడ మేము సంపాదించిన ప్రైజ్ మనీసే ఈ యొక్క రీసెర్చ్ జర్నీలో పెట్టుబడిగా పెట్టడం జరిగింది. లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ప్రారంభమైన రీసెర్చ్ జర్నీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ లో 7,951 మంది సభ్యత్వం పొందారు. ఈమెయిల్ పంపిస్తే చాలు, సభ్యులకు ఎలాంటి సమాచారమైనా అందిస్తోంది రీసెర్చ్ జర్నీ బృందం. అలాగే SMS ద్వారా కూడా వివరాలు పంపుతున్నారు. మేము ఈ రీసెర్చ్ జర్నీ ద్వారా మేము డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి డిఫరెంట్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాము. వాళ్ళని మేము రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటే మాతో డిస్కస్ చేసి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మేము వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక యూనిక్ ID నెంబర్ ఇస్తాము. వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే త్రూ మెయిల్స్ కానీ త్రూ ఫోన్ కానీ ఎలా అయినా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. మేము ఒక 2 months బ్యాక్ నా భవిష్య జ్యోతి అనే స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టాము. నేను చాలామందికి చెప్పాను, ఎగ్జామ్ రాయండి, పార్టిసిపేట్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పాను. వాళ్ళందరూ నా మాట విని అలాగే రీసెర్చ్ జర్నీ మీద నమ్మకంతో ఎగ్జామ్ రాశారు. అదే కాకుండా ఎగ్జామ్ రాయటం వల్ల 700 మందికి దాదాపు 500కి ఉచితంగా జావా కోర్ సబ్జెక్ట్ అనేవాళ్ళు NIT వాళ్ళు ఒప్పందం పెట్టుకున్నారు. అదే కాకుండా రీసెర్చ్ జర్నీకి కూడా అప్రిషియేషన్ అవార్డు ఇచ్చారు. రీసెర్చ్ జర్నీ వెబ్సైట్ ఇచ్చిన సమాచారం, ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి సదస్సులకు హాజరయ్యే విశ్వాసం విద్యార్థుల్లో కలుగుతోంది. మేము లాస్ట్ మంత్ బెంగళూరు వెళ్ళాము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి. రీసెర్చ్ జర్నీ సపోర్ట్ వల్ల మేము ఆ మీటింగ్ని అటెండ్ అవ్వగలిగాం. అక్కడ మాకు ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ లైక్ ఇంటర్నేషనల్ కంపెనీస్, యాప్టేరా, మైక్రోసాఫ్ట్, అక్కడి నుంచి వచ్చిన CEOs వాళ్ళందరూ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వాళ్ళతో మేము మా వ్యూస్ని షేర్ చేసుకోవడం మాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. బెంగళూరు జరిగిన ఓపెన్ సోర్స్ రీసెర్చ్ ఆ కాన్ఫరెన్స్ గురించి మాకు మెయిల్ చేశారు. సో మేము ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసాము.
యాక్చువల్లీ మేము సెకండ్ ఇయర్స్ వల్ల మాకు అబ్స్ట్రాక్ట్ అవన్నీ కూడా తెలియదు. బట్ దాని గురించి అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యారు మాకు. అండ్ దాని గురించి మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు మాకు. అండ్ వి అటెండెడ్ ఆండ్రాయిడ్ వర్క్షాప్ అని మాకు చాలా యూజ్ అయ్యే వర్క్షాప్ కూడా అటెండ్ అయ్యాము. విద్యాభ్యాసం తరువాత ఉద్యోగాల వేటలో పడటం కంటే సొంతంగా ఉపాధి అవకాశాలు ఎవరికి వారే సృష్టించుకోవాలనేదే రీసెర్చ్ జర్నీ లక్ష్యం. ఇదే స్ఫూర్తితో వెబ్సైట్ నిర్వహణ కొనసాగుతోంది. వై దే హ్యావ్ టు క్రియేట్ దేర్ ఓన్ జాబ్ అన్లెస్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ ద జాబ్ అన్నది మా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా పిల్లలకి ఒకటే చెప్తున్నాము, ఉద్యోగం కోసం మీరు వెతకండి, మీరే ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయండి, మీరే ఇంకో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అవుతారు. అటువంటి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అంటే ముందు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నాలెడ్జ్ మీద, అంతేకాని మార్క్స్ మీద కాదు అనే ఒక కాన్సెప్ట్ మేము ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి వెళ్తున్నాము. ఈరోజు 7,000 మంది పిల్లలు మాతో ఈ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. రీసెర్చ్ జర్నీ వెబ్సైట్ బృందం సామాజిక స్పృహను కూడా అలవర్చుకుంది. 2,500 మంది విద్యార్థులను ఓటర్ జాబితాలో చేర్చి ఒంగోలు కలెక్టర్ నుంచి ప్రశంసలు పొందింది.